వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మహిళా దినోత్సవం నాడు టీఎస్ఆర్టీసీలోకి మహిళా సంఘాల అద్దె బస్సులు. సాగునీటి కోసం రెండు ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ. బదిలీపై వెళ్తున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్న సహచర పోలీసులు. కీసర ప్రభుత్వ పాఠశాలలో కనికరం లేని ఉపాధ్యాయుడు, విద్యార్థులను కరెంటు వైర్తో చితకబాదిన పీఈటీ ఆనంద్. విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళల సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోరాడాలి. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్కు ఫిర్యాదు చేసినట్లు వస్తున్న ఆకాశ రామన్న లేఖను వారు ఖండించారు. అసత్య ప్రచారాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిపై అసత్య ప్రచారాలను మానుకోవాలన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, సురేష్ నాయక్, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, జాటోత్ నెహ్రూ నాయక్, బిల్ల సుధీర్ రెడ్డి, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజుల భాస్కర్ నాయక్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్, నియోజకవర్గం యూత్ ఉపాధ్యక్షులు గోనె మహేందర్ రెడ్డి, మహిళా విభాగం నాయకురాలు ఉషా తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఝాన్సీ రెడ్డి గారి మీద ఓర్చుకోలేక, మీరు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక ఇలాంటి కార్యక్రమాలకు చేపడుతున్నారు. ఈ ఆకాశ రామన్న ఉత్తరాలని, ఆకాశ రామన్న యొక్క సోషల్ మీడియా వేదికగా చేసుకునే చేసే మాటలని ఎవరు నమ్మవద్దని చెప్పేసి మా మహిళా విభాగం తరఫున ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చెప్పలేని విధంగా మా మహిళా విభాగం నుండి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. మనకు అధికారంలో ఒకసారి సందర్భం వచ్చినప్పుడేమో అధికారం లేవు కదా అని చెప్పేది వినటానికి, ఓసారి వాడు వినేటట్టుంటే మళ్ళీ ఎవరైనా ఇళ్ళకి పోతుందేమన్న ఉద్దేశంతో అరే ముఖ్యమంత్రి నాకు దగ్గర మళ్ళా ఒకసారి డైలాగులు కొట్టేది. డైలాగులు కొట్టి 15 సంవత్సరాలు మరి ఈ నియోజకవర్గ ప్రతి వ్యక్తి చెప్పేటువంటి సమస్యను విని పరిష్కరించే దిశగా ఎక్కడ కూడా రిస్క్ పడకుండా, అసహనానికి గురి కాకుండా 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తుంటే ఇవాళ పార్టీ వ్యవహారాలలో శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారు ఇవాళ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ విభేదించాలని చూస్తున్నారు తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని చెప్పి అనడానికి నిదర్శనం ఇవాళ వేదిక మీద చెప్పి కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 14 నెలల కాలంలోనే ఇవాళ నియోజకవర్గంలో పట్టు సాధించి కాంగ్రెస్ పార్టీని నిర్మాణాత్మకంగా తనదైన శైలిలో పార్టీని ముందుకు తీసుకుపోయి నన్ను నమ్ముకున్న ప్రజలను, నమ్ముకున్నటువంటి కార్యకర్తలను మేమే గెలవడం కాదు, నన్ను నమ్ముకొని నా కోసం నిరంతరం పనిచేసి నన్ను శాసనసభ్యులుగా ఎన్నిక చేసి రికార్డు సృష్టించినటువంటి నా కార్యకర్తలను కూడా మంచి పొజిషన్లో ఉంచాలని పార్టీ నిర్మాణాన్ని చేసుకుంటూ రేపు స్థానిక సంస్థలలో వన్ సైడ్ గా 6 మండల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అన్ని గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ విధంగా నువ్వు అయోమయానికి గురి చేస్తే మేము ఖబర్దార్ దయాకర్ రావు గారు ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు 15 సంవత్సరాలు పాలించినావు. ఇక్కడ నువ్వు నాయకులు ఉన్నారో ఎవరు జయిస్తారో మీ అందరికీ కూడా తెలుసు, మేము చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటికి కూడా ఉన్నతనంగా చేయండి, రాజకీయంగా చేయండి, వ్యక్తిగతంగా చేయకండి. ఇవాళ మా పార్టీలో కాంప్లైంట్ మీ ద్వారా, మీకు ఎవరైతే కోవర్టుగా పనిచేసినటువంటి కొందరు ద్వారా పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారి ద్వారా కాంప్లైంట్ చేయించినంత మాత్రాన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా కూడా 6 మండలాలలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు 100% గెలిపించుకోవడానికి ఝాన్సమ్మ గారు, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి గారు
సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఇవాళ మీరు గతంలో చేసిన అవినీతి పాలనకు రైతులలో ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ రైతుల అంత నష్టపరిచిన మీరు ఇవాళ కోట్ల రూపాయలు పెట్టి రైతులకు న్యాయం చేయాలి, రైతులను ఆదుకోవాలనే ఒక దృఢ నిశ్చయంతో కోట్ల రూపాయలు పెట్టి కాల్వలు దించి ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయాలని ఆలోచన చేస్తున్న మా నాయకురాళ్ళ మీద ఇలాంటి బురద జల్లడం మానుకోవాలని చెప్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా నాయకుల మీద రౌడీ షీటర్ల కేసులు పెట్టిండు, సర్పంచ్లను సస్పెండ్ చేయించిండు, రిమూవ్ చేయించిండు. ఆ చరిత్ర మాది. ఈ రోజు వరకు కూడా మీ వాళ్ళు చేసిన తప్పులకు కేసులు పెడితే అక్రమ కేసులు మా జాన్సమ్మ గారు ఎమ్మెల్యే గారు పెట్టిస్తున్నారని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇవాళ మేము చేసిన ఇవాళ ఒక దళిత గిరిజనపై దాడి చేస్తే కేసు పెట్టడం తప్ప అని మేము అడుగుతున్నాం. మీరు చేసిన కేసు తప్ప, దాని మీద కేసు పెడితే దాన్ని కూడా ఎమ్మెల్యే గారిని విశ్వేశ్వర రెడ్డి గారిని బాధ్యులు చేయడం సబబు కాదు. ఇప్పటికైనా మార్చుకోండి. కాంగ్రెస్ పార్టీలో పోగొట్టుకున్నటువంటి వారు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోండి. ఎవరైతే పార్టీ నుంచి బహిష్కరించిందో ఉన్నతంగా ఉండండి. రాబోయే రోజులలో మీ మంచితనాన్ని చూసి పార్టీ ఏమన్నా ఆలోచన చేసే అవకాశాలు ఉంటుంది తప్ప ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదన్న విషయాన్ని గమనించాలి. ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇవాళ ప్రతిరోజు కూడా అనునిత్యం కొత్త పాత తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు జాన్సమ్మ ఎమ్మెల్యే గారు విశ్వేశ్వర రెడ్డి గారి వారు ఆదేశాలను పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరుగుతున్నది. అది దృష్టిలో ఘనంగా నారమ్మ గారి నర్సిరెడ్డి శంకరమ్మ బాదం పాండు స్మారక బ్యాడ్మింటన్ పోటీలను తిలకిస్తున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ గత 23 సంవత్సరాల నుండి ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయి పురుషుల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు స్థానిక సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా ముమ్మరంగా జరుగుతున్న బ్యాడ్మింటన్ పోటీలను రెండో రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తిలకించి క్రీడాకారులను అభినందించడం జరిగింది. గత 22 సంవత్సరాలుగా సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో నారమ్మ గారి నర్సిరెడ్డి శంకరమ్మ పేరు మీద ఈ పోటీలను నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ సంవత్సరం మా మిత్రుడు బాదం పాండు అకాల మరణం చెందడంతో నర్సిరెడ్డి శంకరమ్మ గార్లతో పాటు బాదం పాండు స్మారక పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్తో పాటు అధ్యక్షులు సత్యశీలారెడ్డి, జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, ఆవుల రమేష్, దామోదర్ రెడ్డి, బాదం నరసింహ, తిమ్మారెడ్డి, లక్ష్మకాంతారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, సూర రవీందర్, గోవింద్, రామ్దాస్, రవి, చందర్, మణి, బలరాం, నాగరాజు, శ్రవణ్, నారాయణ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రకళాబాయ్ రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలో ఉన్న మైనార్టీ మహిళలకు మహిళా దినోత్సవం పురస్కరించుకొని చీరలు పంపిణీ చేశారు. అనంతరం అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి బత్తిన లక్ష్మకాంతం, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రకళాబాయికి సన్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు వంట ఇంటికి పరిమితం అవ్వకుండా అన్ని రంగాల్లో ముందుండాలని మహిళలకు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది అని తెలిపారు. వస్తుందా ఫస్ట్ పైకి కొంచెం పైకి బ్యానర్ వస్తుంది. మహిళల ఐక్యత వర్ధిల్లాలి. మహిళల ఐక్యత ఓకే. అందరికీ నమస్కారం. లక్ష్మీకాంత్ అన్న గారు ఈరోజు మహిళల
దినోత్సవం ఉంది, రామ్మ నువ్వు తగిన నాయకురాలు కాబట్టి చిన్న సన్మానం చేశారు. చాలా సంతోషం అన్న, ధన్యవాదాలు. నారీ మహిళలు ఎంతలో ఉన్నారు, కానీ గుర్తింపు అనేది కొందరికే ఉంది. కష్టపడిన వాళ్ళకి ఫలితం ఉండాలి అని అన్న చెప్పడం నిజమే. ఎవరైనా ముందు రావాలి అంటే ధైర్యం చేయాలి. అలాంటి ధైర్యం ఉన్న మహిళలకి నాయకులు అండగా ఉండాలని, వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రంజాను ముస్లిమ్స్ సోదరులకు చిన్న తోఫా ఇచ్చాను. చీరలు పంపకం చేశాను. చీరల కానుక ఇచ్చి వాళ్ళని ముందు కూడా ఆ దేవుడు మాకు ధైర్యాన్ని, శక్తిని ఇస్తే ఇలాంటి మంచి మంచి కార్యాలు చేసుకుంటా ముందు పోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు చంద్రకళాబాయి, స్టేట్ మహిళా అధ్యక్షురాలు. ఈరోజు మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి తరఫున తెలియజేస్తున్నాం. ఈ మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా మా బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి చంద్రకళాబాయి గారు ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మహిళలకు కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మహిళా శక్తి మహిళలకు అన్ని రంగాల్లో, సామాజిక రంగంలో కానీ ఆర్థిక రాజకీయ రంగాల్లో అన్ని మహిళా శక్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రంగంలోనూ మహిళలకు భాగస్వామ్యం కలిగించి మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా, పారిశ్రామికంగా ఉన్నతంగా తీర్చిదిద్దినప్పుడే ఈ దేశంలో మహిళా శక్తి, నారీమణి శక్తి ఎదుగుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి రంగంలో మహిళలకు సముచితమైనటువంటి వాటా కల్పించాలి. మహిళలు ఒంటింటి కుందేలుగా ఉండకుండా దేశ శక్తిలో, దేశ రక్షణ రంగం నుంచి ఆటో రంగం వరకు అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆర్టీసీ బస్సులో మగవాళ్లకు ఫ్రీ టికెట్ ఇచ్చిన కండక్టర్. ఫ్రీ బస్ పథకాన్ని అదునుగా తీసుకుని ఆర్టీసీ కండక్టర్ల నయాదందా. ఈసీఐఎల్ నుండి అఫ్జల్గంజ్ వెళ్తున్న ఒక బస్సులో ఎక్కిన యువకుడు కండక్టర్ను టికెట్ అడగగా మహాలక్ష్మి టికెట్ ఇచ్చి 30 వసూలు చేసిన కండక్టర్ ఇదేంటి అని అడిగిన ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించి టికెట్ ఇచ్చే మెషిన్ సరిగా పనిచేయట్లేదని సమాధానం ఇచ్చిన కండక్టర్. అట్లెట్లా వస్తుంది? నీకు చదవనికి రాదా? కుట్ట ఇస్తున్నావు టికెట్, మళ్ళీ పైసలు ఇచ్చే ఫ్రీగా ఇచ్చేసే మళ్ళీ నాకు. ఇవన్నీ కథలు చెప్పొద్దు, వాళ్ళు చెప్పాలా అలా చెప్పాలా కథలు వినా? మేము తిరిగేటోళ్ళం, మాకే చెప్తే ఎట్లా? మేము బండి సర్వీస్కి ఇచ్చాము, ఫస్ట్ వచ్చిన అట్లా ఎంతమందికి ఇస్తున్నావు వాళ్ళు తీసుకొని జోబులో పెట్టుకుంటారు. ఎవరెందుకు తీసుకోరు? నేను రోజు ఎక్కుతా అని చెప్తుంటే కూడా మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హన్మకొండ భవానీ నగర్లోని తన నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పర్కాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు. మీడియా మిత్రులకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా, నేను ఎమ్మెల్సీ అడుగుతలేను, నేను అడగొద్దు. నాకు పార్టీ ఆల్రెడీ టికెట్ ఇచ్చింది. పోటీ చేసిన పరిస్థితులు అనుకూలించకపోయినా, ఓడిపోయినా నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. ఎమ్మెల్సీ కావాలని పడి అడిగే గుణం నాది కాదు. 6 నెలల నుండి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ గారికి చెప్పాలని అనుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారి సభ ఆర్గనైజేషన్ ఎలాంటి పరిస్థితుల్లో సభ ఏర్పాట్లు చేశానో, ఢిల్లీకి బయలుదేరిన, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోరుతా. అపాయింట్మెంట్ దొరికితే వారితో మాట్లాడతా.
పుంగనూరు పట్టణంలో జమీందార్ వంశీకులైన రాజసుగుటూరు ఇమ్మడి సోమశేఖరరాయలు, రాజసుగుటూరు ఇమ్మడి మల్లికార్జునరాయలు వారి పూర్వీకులచే నిర్మించబడిన ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఆధ్వర్యంలో అతి వైభవంగా జరుగుచున్నవి. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో సామాజిక ఆరోగ్య కార్యకర్తలైన ఆశా వర్కర్లను శాల్వాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ కుమార్, జిల్లా కోఆర్డినేటర్ మాటేటి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా నియమితులైన సామాజిక ఆరోగ్య కార్యకర్తలైన ఆశా వర్కర్లు ప్రతిరోజు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ అణగారిన వర్గాల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తూ చక్కని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులతో కలిసి వారిని శాల్వాలతో ఘనంగా సత్కరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆశా వర్కర్లు మాట్లాడుతూ తమను గుర్తించి సన్మానించినందుకు సంతోషంతో లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆశా కార్యకర్తలైన మమ్మల్ని సుల్తానాబాద్ మండలం మాది మమ్మల్ని గౌరవించిన లయన్స్ క్లబ్ అధికారులకు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మమ్మల్ని అభిమానించి, గౌరవించి, ఆదరించి మమ్మల్ని సన్మానించినందుకు ఎంతగానో మేము రుణస్థులం. వారందరికీ మా నమస్కారములు, మా హృదయపూర్వక సుమాంజలు. మమ్మల్ని గౌరవించినందుకు మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. దీన్ని బట్టి మేము ఎంతగానో గర్వపడుతున్నాం. జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా స్థానిక లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ వారి ఆధ్వర్యంలో స్థానిక ఆశా వర్కర్లని
వాళ్ళని ఘనంగా సన్మానించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర మన ఊర్లలో హెల్త్ అండ్ వెల్నెస్ గురించి ప్రాథమికంగా ముందుండి వర్క్ చేస్తారు. వాళ్ళని ఎంతైనా ఈరోజు మనం పురస్కరించుకోవాలని చెప్పేసి అనుకొని మా లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్ణయించుకొని ఇవాళ వాళ్ళని సన్మానించడం జరిగింది. దానికి మేము ఎంతో గర్విస్తున్నాము. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు సాధిస్తున్న వివిధ రంగాల్లో వారు చేస్తున్నటువంటి సేవలకు, వారు సాధిస్తున్నటువంటి ఘన విజయాలకు గుర్తింపుగా ఈరోజు వారి యొక్క గౌరవార్థం వారిని గౌరవించాలనే సదుద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో జాతీయ కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ శాఖ ద్వారా నియమితులైనటువంటి స్థానిక ఆశా వర్కర్లను ఈరోజు వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి వాళ్ళకి జ్ఞాపకాలను కూడా అందజేయడం జరిగింది. ఈరోజు ఎక్కడైతే ఆడవారు గౌరవించబడతారో అక్కడ దేవతలు నడయాడుతారంటారు. అందుగురించే వారిని మనం ప్రతిరోజు కూడా వీరు చేస్తున్నటువంటి సేవలు మామూలుగా కాదు. వీళ్ళు గ్రామీణ ప్రాంతాలలో వివిధ కుటుంబాల యొక్క సర్వే, వారి యొక్క ఆరోగ్య పరిరక్షణను వీరు సమగ్రంగా సర్వే నిర్వహించి వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వారి యొక్క కృషి మామూలుగా కాదు. వారు ఎందుకంటే అహర్నిశలు కూడా వివిధ గ్రామాలలో అణగారిన వర్గాల యొక్క ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా వారు ఈ యొక్క కార్యక్రమాన్ని, వారి యొక్క సేవలను నిరంతరాయంగా చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా మా తరపున మరియు మా లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ తరపున వారిని అభినందిస్తూ ఈరోజు వారికి ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి వారికి ఈ విధంగా ఘనంగా సన్మానించడం జరిగింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో శ్రీ ముద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణానికి ముందుగా గ్రామదేవత పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించే పండుగను శుక్రవారం విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకొని డప్పు చప్పులతో ఊరేగింపుగా వెళ్లి కులదైవమైన పోచమ్మకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ముమ్మాడి రామస్వామి మాట్లాడుతూ గత 14 సంవత్సరముల నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటగా మా కుల దైవమైన పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతుందని తెలుపుతూ ఈ సంవత్సరం పాల్గొన్న శుద్ధ నవమి శనివారం రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. అనంతరం మహా అన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలుపుతూ ఈ మహోత్తర కార్యానికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూడూరు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ముమ్మాడి రామస్వామి, సభ్యులు, మహిళలు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. సమస్త విశ్వబ్రాహ్మణ సోదరులకు నమస్కారం తెలియజేస్తూ గత 14 సంవత్సరాల నుండి మనం పాల్గొన్న శుద్ధ నవమి నాడు 2012 రోజున జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ దేవత ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్నాము. అప్పటి నుంచి ఆనవాయితీగా మన కులదైవమైన గ్రామదేవత పోచమ్మ తల్లికి మొదటిగా బోనాలు సమర్పించి తెల్లవారి మనం శ్రీమద్ విరాట్ పోతులూరి గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కళ్యాణం చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది. ఆ పరంపరలో భాగంగా ఈరోజు మనం
మన గ్రామ దేవత, మన ఇంటి ఆడబిడ్డ పోచమ్మ తల్లి బోనాలు సమర్పించడానికి యావత్ మన విశ్వబ్రాహ్మణ సోదరీమణులు ఈరోజు సమాయత్తమై బోనాలను సమర్పించడానికి అందరూ ఊరేగింపుగా వెళ్ళి గ్రామదేవత పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మన యొక్క కుటుంబపరమైన కానీ మన దైనందిన జీవిత కార్యక్రమాలు కానీ మన వ్యాపారాలు కానీ మన పనులు కానీ ఉద్యోగరీత్యా కానీ మన వృత్తిపరమైన పనులు కానీ మన వ్యవసాయపరమైన పనులు కానీ ఆ గ్రామదేవత మనం చల్లగా చూడాలి, మన పనులన్నీ చక్కగా జరగాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా మన కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉండాలని మనం ప్రతి సంవత్సరం బోనాలు సమర్పించి ఆ తల్లిని వేడుకోవడం జరుగుతున్నది. తర్వాత రేపు అనగా పాల్గొన శుద్ధ నవమి రోజు గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణము, వార్షిక బ్రహ్మోత్సవము, అటు తర్వాత స్వామివారి ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.